బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము అండ్ పెళ్లి పనులు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. నేను కొంచెం హాల్డ్ బ్రేక్ ఇచ్చి విజయవాడ వచ్చాను అనమాట. ఫస్ట్ ఏం జరిగిందో చెప్తాను. పెళ్లి పనుల్లో స్టార్టింగ్ మేము ఏం చేసామంటే ఫస్ట్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని తీసుకొచ్చాము యూఎస్ నుంచి. షార్ట్స్లో మీరు ఆల్రెడీ చూసామంటారు అండ్ లాంగ్ వీడియోలో ఈ వీడియోలో కూడా పెడతాను అనమాట. అండ్ దీని తర్వాత మేము ఏం చేసామంటే ఆ రోజు కొంచెం రెస్ట్ తీసేసుకున్నాము. కానీ పెద్దమ్మ మాత్రం అస్సలు రెస్ట్ తీసుకోలేదు, ఎందుకంటే పెళ్ళికి చాలా తక్కువ గ్యాపే ఉంది. అన్ని పనులు ఫాస్ట్గా అది ఇది అని చెప్పి ఇన్విటేషన్ కార్డ్స్ చూడడానికి లేదనమాట. సో యాజ్ యూజువల్ తెలిసిందే కదా, మేము లేకుండా వెళ్తే అది ఎలా అవుతుంది అన్నది. సో పెద్దమ్మ మళ్ళీ హాలిడే చేసింది, మేము వెళ్ళాము. సో నిన్న మేము ఏం చేసామంటే మేము ఇన్విటేషన్ కార్డ్స్ వెళ్ళాము, ఇంకా ఇంట్లో కొన్ని స్నాక్స్ పెళ్ళికి సంబంధించిన స్వీట్స్ స్నాక్స్ ఇంకా స్టార్ట్ చేశారనమాట. అండ్ మేమేంటంటే పెళ్ళికి కావాల్సిన చీరలు బట్టలు ఇంకా మా షాపింగ్ ఇంకా కజిన్స్ అందరం కలిసి షాపింగ్ చేయడానికి మేము హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. సో అందుకనే కొంచెం బట్టలే సర్దుకుందామని విజయవాడ అయితే వచ్చాను. సో రేపు మేము టెక్నికల్లీ హైదరాబాద్ వెళ్తాము. సో ఫస్ట్ నిన్న మొన్న జరిగిన షార్ట్గా 2 వీడియోస్లో పెట్టని ట్రై చేస్తాను అనమాట. ఎక్కువ ఏం తీయలేదు, మరి బోర్ ఏం కొట్టించిన అనుకోండి, బట్ కొంచెంగా మెమరబుల్గా ఉంటుంది. సో చూసేయండి. యూఎస్ నుంచి అక్క బావ వస్తున్నారు. సో వాళ్ళని ఇంటికి తీసుకురావడానికి నేను పెద్దమ్మ తమ్ముడు అయితే వెళ్తున్నాము. సో దారి మొత్తం అంతా కూడా వర్షం పడిపోయి చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాం. అక్క బావని కూడా కలిసేసుకున్నాం. అండ్ బావగారిని ఫస్ట్ టైం అయితే మీట్ అయ్యాము. చాలా అంటే చాలా ఏడిపించడానికి ట్రై చేసాం అనమాట. అండ్ బావగారిని ముందుగానే ప్రిపేర్ చేస్తాం అనమాట, ఎందుకంటే మరదలు చాలామంది ఎక్కువ ఉన్నారు. బావగారు ఎక్కడి చూసినా మరదల్లే కనిపిస్తారు. సో పెళ్ళిలో మేమందరం ఫుల్గా ఆడుకోవాలని ఫిక్స్ అయిపోయాం అనమాట. అదే బావగారికి చెప్పి ఫుల్గా ప్రిపేర్ అయితే చేయిస్తున్నాము ఒక రేంజ్లో. అండ్ మార్నింగ్ మేము వచ్చేటప్పుడు సూర్యాపేటలో యాజ్ యూజువల్ మా తరతరాలుగా వస్తుంది అనుకుంటా, అక్కడ మేము చాలాసార్లు వెళ్ళాము. 7 మిడ్వే ప్లాజా అనమాట. సో అక్కడికి వెళ్ళి మేము టిఫిన్స్ చేసాక కాఫీ కోసం అని చెప్పి కూర్చున్నాము. స్టార్ బక్స్తో స్టార్ట్ చేసాం అనమాట. సో పెళ్ళికి ఎలాగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని ఇలాంటి డిస్కషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తాం అనమాట. మా బావగారికి మంచిగా అయితే మేము చెప్తున్నాము, ఎక్కడ తగ్గము, మేము ర్యాగింగ్ అయితే మాత్రం ఒక రేంజ్లో చేస్తాం, మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పి 1కి 2 సార్లుగా చెప్పి ప్రిపేర్ చేస్తున్నాము అనమాట. సో అలాగే ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని పెళ్లి పనులు అయితే నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేసేసాం. సో వెడ్డింగ్ కార్డ్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. నేను అక్క తమ్ముడు వెళ్ళాం అనమాట. సో ఫస్ట్ పెద్దమ్మ నేను వెళ్ళేసి 2-3 వెడ్డింగ్ కార్డ్స్ ఫిక్స్ చేసుకొచ్చేసింది. సో మేము మళ్ళీ వెళ్ళి ఏదో ఒక ఫైనల్ కార్డ్ తీసుకుందాం అనుకుంటున్నాము. సో ఇక్కడ అక్క ఇంకా తమ్ముడు ఇద్దరు కార్డ్స్ అయితే చూస్తున్నారనమాట. సో ఏది బాగుంటుంది, ఏది తీసుకుంటే బాగుంటుంది, ఏ ఫంక్షన్కి ఎలాగా కార్డ్ ప్రింట్ చేయించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాము. ఇక్కడ డిస్కషన్స్ అన్నీ కూడా. అండ్ బై ద వే ఈ స్టోర్ పేరు వచ్చి వనమరాజు. సో నాకు కొంచెం హెవీగా ఉన్న కార్డ్ కావాలనుకున్నాను ఫర్ రిచ్ లుక్. కలర్ యూజువల్ వైట్స్ అవి కాకుండా మంచి కలర్ అయితే బాగుంటుంది అని. చాలా కార్డ్స్ క్లమ్జీగా ఎక్కువ డిజైన్స్ అట్లా ఉన్నాయి, అలా కాకుండా ఒకటే నీట్గా ఉన్న క్యాన్వాస్ కావాలి అని అనుకున్నాం. అండ్ మెటీరియల్ కూడా హెవీగా రిచ్గా ఉండాలని అనుకున్నాం. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే భీమవరంలో కాకుండా విజయవాడలో తీసుకుంటే కార్డ్స్ కొంచెం ఎక్కువ డిజైన్స్ మోడల్స్ ప్యాటర్న్స్ దొరుకుతాయి అనుకున్నాము. కానీ పెద్దమ్మ ఇన్ కేస్ ఎక్స్ట్రా కార్డ్స్ కావాలనుకుంటే మనకి యాక్సెసిబిలిటీ కొంచెం కష్టంగా ఉంటుందని భీమవరంలోనే తీసుకుందాం అని చెప్పింది. మన ఫ్యామిలీలో అందరి వెడ్డింగ్స్కి అక్కడే తీసుకున్నాం. డాడీ బాబాయ్ అత్తయ్య అందరి వెడ్డింగ్స్కి అక్కడే కార్డ్స్ తీసుకున్నాం. సో అందుకనే మనం వనమరాజు కార్డ్స్కి వెళ్ళాం. మెయిన్ సెలెక్ట్ చేసిన కార్డ్స్ అనేవి కూడా పెద్దమ్మకి చూపించి వీడియో కాల్ చేసి ఫైనలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో టైం చాలా తక్కువ ఉంది. అండ్ మాకు నచ్చిన కార్డ్స్ అయితే అక్కడ ఎక్కువ స్టాక్ లేవు. సో స్టాక్ ఉన్న కార్డ్స్లో మాకు అంతగా నచ్చలేదు అనమాట. చాలా కార్డ్స్ అయితే చూస్తున్నాము. దీని తర్వాత ఇక్కడ మా తమ్ముడు ఏదో బార్గెయిన్ చేయడానికి వాడి స్కిల్స్ చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాడు, ఎందుకంటే పెళ్ళికి చాలా తక్కువ టైమే ఉండింది. అండ్ మేమైతే పెళ్లి బట్టలు ఇంకా ఎక్సెట్రా షాపింగ్ చేయడానికి హైదరాబాద్ వెళ్తున్నాము. సో హైదరాబాద్లో ఇవ్వాల్సిన కార్డ్స్ ఏమైనా ఉంటే ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది కదా. సో అందుకే కొన్ని కార్డ్స్ ముందుగా తీసుకుంటున్నాము. కొన్ని కార్డ్స్ విజయవాడ వెళ్ళాలి, కొన్ని ఏలూరు, కొన్ని తణుకు, అలా కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలన్నమాట. సో వాళ్ళకి ఎన్ని కుదిరితే అన్ని ముందుగా ఇవ్వమని చెప్తున్నాం. అండ్ బై ద వే మేము తీసుకున్న కార్డ్ అయితే ఇదే అనమాట, మేము సెలెక్ట్ చేసింది ఫైనల్గా అయితే. సో దీనికి కావాల్సిన ప్రింటింగ్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ సాయంత్రం చేశాక మా పార్సిల్స్ అది రిటర్న్ గిఫ్ట్స్ పార్సిల్స్ అయితే వచ్చేసాయి. వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా ప్యాక్ చేశారు. ప్రతి దాంట్లో 4 ప్యాక్ చేశారనమాట ప్రతి బాక్స్కి.
ఏ బాక్స్ కూడా ఏం అవ్వకుండా, లోపల ఆర్టికల్స్ కూడా ఏం అవ్వకుండా చాలా నీట్గా ప్యాక్ చేశారు. యాజ్ యూజువల్గా నేను తమ్ముడు అన్నీ కూడా అన్బాక్సింగ్ చేసేసి సో అన్నీ కరెక్ట్గా వచ్చాయా, ఏమైనా డ్యామేజ్ పీసెస్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేస్తున్నాం అనమాట. సో మా కౌంట్ అన్నీ కూడా మేము 300 ఆర్డర్ చేస్తాం. సో 300 కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేవి చెక్ చేస్తున్నాం అన్నమాట. కొన్ని ముందుగా పంపించేశారు, తర్వాత 150 200 వచ్చినట్టున్నాయి. కొన్ని తర్వాత నెక్స్ట్ 2 డేస్ తర్వాత వస్తాయి, స్టాక్ లేకపోవడం వల్ల 2 డేస్ తర్వాత వస్తాయి అని చెప్పారు. సో అన్నీ కూడా మేము అన్బాక్సింగ్ చేసి చెక్ చేసుకున్నాం అనమాట ప్రతిదీ. ఇంకా రిమైనింగ్ షాపింగ్ ఏమైనా ఉంటే మేము హైదరాబాద్ ఎలాగో వెళ్తున్నాం కాబట్టి సో హైదరాబాద్లో షాపింగ్ చేయొచ్చు అనుకున్నాము. సో చూడాలి, టైం అక్కడ 3-4 డేస్ ఉంటాము. సో అక్కడ ఇంకేమైనా షాపింగ్ చేయాల్సి వస్తే చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. సో అన్నీ కూడా మేము అరేంజ్ చేసుకుంటున్నాము, ఒక షీట్ రాసుకొని అవన్నీ చెక్ చేసుకుంటున్నాము. సో ఆల్మోస్ట్ ఏం టిక్ పెట్టాలి ఏంటి ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకొని టిక్ పెడుతున్నాం అనమాట. ఫైనల్లీ నేనైతే ఫ్రూట్ బౌల్ చూపిస్తాను, అది ఎలా వచ్చింది ఏంటి అన్నది. అండ్ ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ మీద మేము పేరు కూడా వేయించాం. దీని కాస్ట్ అయితే 5 రూపీస్ అనుకుంటా ఆర్టికల్కి. సో అలా తీసుకున్నారు, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా చాలా షాపింగ్, ఇంకా చాలా పనులు అయితే పెండింగ్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకి, అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్, బాయ్.